ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన బలభద్రపురంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పొంతులో ముసలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము కమిటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి జాతర నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం బలభద్రపురంలోని శ్రీ పొంతులో ముసలమ్మ అమ్మవారి జాతరలో మరింత కొత్తదనం చోటు చేసుకుంది. అమ్మ సర్వమంగళ రూపిణి, సౌందర్య రాశి. ఈ అలంకారంలో చూడండి అమ్మ ఎంత లావణ్యంగా ఉందో. అమ్మ మనల్ని ఆకర్షిస్తోంది. మరి అమ్మను మనం ఎలా ఆకర్షించాలి? మనలో ఎలా నిలుపుకోవాలి? అమ్మను ఏ రూపంలో ఆరాధిస్తే మనల్ని అనుగ్రహిస్తుంది? తల్లి యొక్క రూపాలు 4. మొదటిది ఆకృతి రూపము, రెండవది శబ్ద రూపము, మూడవది కుండలిని రూపము, నాలుగవది పరమార్థ రూపము. ఈ 4 రూపాలలో అమ్మవారిని పూజించవచ్చు. ఆకృతి రూపంలో అమ్మవారు మనలాగే కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు వంటి అవయవాలు కలిగి ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. ఆ రూపమే విగ్రహము. ఇది స్థూల రూపము. శబ్ద రూపము. అమ్మవారి మంత్రము శబ్ద రూపము. మనం ఏ దేవతను పూజిస్తున్నామో, ఏ దేవతకు ఏ మంత్రం ఉంటుందో ఆ మంత్రంతో కూడిన యంత్రాన్ని విగ్రహం కింద ఉంచి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. మనం ఆ మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రం చైతన్యం పొంది దేవతాకారం పొందుతుంది. ఇదే సూక్ష్మ రూపము. ఇది సూక్ష్మ రూపము. కుండలిని రూపము. ఈ కుండలిని రూపము వెన్నుపూసలో ఉండే సుషుమ్న నాడిలో ఉంటుంది. అమ్మ మంత్రం జపిస్తున్నప్పుడు ఆ కుండలిని మన శరీరాన్ని అమృతం చేస్తుంది. సుషుమ్న నాడిలో ప్రసరిస్తున్న కుండలిని అమ్మవారి రూపము.
ఇది సూక్ష్మతర రూపము. ఇదే మనకు అర్థమయ్యే భాషలో సూపర్లేటివ్ పవర్. నాలుగవది పరమార్థ రూపము. ఇది సూక్ష్మతమ రూపము, అనగా అత్యంత సూక్ష్మమం. పరమార్థ రూపంలో రూపం లేదు, మంత్రం లేదు, అన్నింటికీ అతీతమై సర్వవ్యాపకమైన సర్వోన్నతమైన త్రిగుణములకు అతీతమై చైతన్య కారణమై స్వయం ప్రకాశమైన స్వయం జ్యోతి స్వరూపమైన రూపం సూక్ష్మతమ రూపం. ఇదే పరమార్థ రూపం. ఈ 4 రూపాలలో అమ్మను ఆరాధించవచ్చు. గరగలు అమ్మవారి ఉత్సవ రూపం. గ్రామదేవతల జాతరలను నిర్వహించిన పాల్గొన్న ద్విగుణీకృతమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. పాల్గొన్న వారికి మాత్రమే కాకుండా గ్రామం మొత్తం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది. ముత్యాల చౌకట్లు ఒకళ్ళ రేకులు నేను ముత్యాల చౌకట్లు తమలపాకులు వేరు తొక్కుపచ్చిటి గట్ల పక్కలో కమ్ములు బావుడీలు దోమకీలు గజ్జలు అంది నడుపు గట్ల వడ్లనము కడియంబులను పావడాల కాళ పంజాబులను కడియంబులను పావడాల కాళ పంజాబులు మిరియాల పేరు వేరు చంద్రాలు బాదు వంతుల మధ్య బంగారు ఉంగరముల మేలు బనారసీర మేలు బనారసీ మంచి మౌరవి కదిని నగుమో తరని రూపం నేనంతగా నేనంతవాడ
నిఖిల జగన్మాత శివుని భట్టపురాణి శ్రీ కుంతుల ముస్లమ్మ పరాదేవత జగన్మాత శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ ముస్లమ్మ పరాదేవత దేవతకు నమస్తే. మునుమనులతో గణం నంది దేవతకు జయ మంగళ అత్యంత నింబొద్దు కూడా నింబొద్దు అత్యంత నింబొద్దు గర్భాన్ని నింబొద్దు సూర్యుని వరాం కుశౌ పాజ్మ భేదముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం కాత్యాయనాయ పద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీ ముస్లమ్మ పరాదేవతకు నీరాజన మంత్రం సంతోర్పయామి. జగదంబ నమో నమః. గోవింద గోవింద గోవింద. మనోవాంఛబల సిద్ధిరస్తు. ఆయురారోగ్యం ప్రశాంతి తల్లి శ్యామలాదేవి కుంతుల ముస్లమ్మ పరాదేవత జగదంబ నమో నమః. తీసుకోండమ్మా. మనం ఏం చేయాలన్నా ఏం సాధించాలన్నా పట్టుదల శ్రద్ధ భక్తులతో పాటు భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. అమ్మ అయితే ఆ అనుగ్రహం త్వరితంగా ఇస్తుంది. ఈ సంవత్సరం బలభద్రపురంలోని శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతరలో మరింత కొత్తదనం చోటు చేసుకుంది. బలభద్రపురంలో శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచింది. అనేక మంది చిన్నారులు భక్తి శ్రద్ధలతో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కోలాట ప్రదర్శన, గరగల నృత్యం, పాండా బొమ్మలతో పిల్లల ఆటలు వంటి వినూత్న కార్యక్రమాలను కమిటీ వారు నిర్వహించారు. శ్రీ 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 పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారిని దర్శించండి, తరించండి. ఆ చల్లని తల్లి శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. జాతర చివరిలో భారీగా బాణాసంచా కాల్చారు. అర్థంగా పోతే